అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, రిటైర్మెంట్ అయిన తర్వాత కూతురింటికి వెళ్ళిన ఆ భర్తకి తన భార్య విలువేంటో కూతురిని చూస్తే గాని తెలియలేదు. మరి ఆ కూతురి ఇంట్లో ఏం జరిగింది, తన భార్య విలువ అతనికి ఎలా తెలిసింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు రిటైర్మెంట్. రచించిన వారు శ్రీ ధవల గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, మీ తీర్థయాత్రల ప్లాన్ ఎంతవరకు వచ్చిందమ్మా అంటూ ఫోన్లో తల్లి శారదను అడిగింది సంధ్య. కొద్దిసేపు మౌనం తర్వాత శారద అంది, ఏదో అనుకున్నాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి తల్లి నాకు అని. అదేం అలా అంటావు? నాన్న రిటైర్ అయ్యి 2 నెలలు కావస్తోంది కదా, ఇంకా తీరిక దొరకలేదా నీకు అంటూ నొచ్చుకుంటూ అడిగింది కూతురు సంధ్య. ఎక్కడమ్మా తీరిక, రిటైర్ అయిన దగ్గర నుంచి మీ నాన్న స్నేహితులు ఎవరో ఒకరు రావటం, వాళ్ళకి వండి వార్చటంతోనే సరిపోతుంది. మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీసు పని ఒత్తిడితో ఒక్కరోజన్నా ఆస్వాదిస్తూ తిన్నదే లేదు కదా. ఇప్పుడు ఒక్కసారిగా తీరిక దొరకటంతో అది చేసిపెట్టు, ఇది చేసిపెట్టు అని అడుగుతున్నారు. అలా గడిచిపోతున్నాయి రోజులు అంటూ కూతురితో చెప్తున్నట్టుగా కాకుండా తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా అంది శారద. సరే గాని రవి సంగతులు చెప్పమ్మా అంటూ మాట మార్చేసింది కూతురు. శారద భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు. వారికి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. కొడుకు కోడలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి 2 ఆడపిల్లలు. కూతురు అల్లుడు హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఒక మగపిల్లాడు. కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావటంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. పిల్లి తమ పిల్లల్ని తిప్పినట్టుగా ఊర్లు మారుతూ ఉంటే పిల్లల చదువు పాడవుతుందని శారదని, పిల్లల్ని తమ సొంత ఊరు కాకినాడలో ఉంచాడు మూర్తి. వారి దగ్గరే కృష్ణమూర్తి తల్లి అనసూయమ్మగారు కూడా ఉండేవారు. ఏదైనా ఉద్యోగం చేస్తే వేన్నీళ్లకు చన్నీళ్లలాగా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు భర్త మూర్తి. పిల్లలకి మంచి చదువులు చదివించాలంటే కష్టపడడం తప్పదనుకుని అయిష్టంగానే ఒప్పుకుంది శారద. ఆమెకు త్వరలోనే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి తన జీవితం ఉరుకులు పరుగుల మీదే సాగినట్టుగా తోచింది శారదకి. రోజు పొద్దున్నే పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్సులు కట్టి అత్తగారికి కావలసినవన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీసుకు వెళ్ళిపోయేది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెచ్చుకోవటం, ఇక రాత్రి వంట పని. ఇది ఆవిడ దినచర్య. అత్తగారు కొంతకాలానికి గతించారు. ఆ తర్వాత కొడుకు పెళ్ళి, మరో 2 ఏళ్లకి కూతురు పెళ్ళి చేసేశారు. కూతురు సంధ్య పురిటికి కాకినాడ వచ్చే నాటికి శారద ఉద్యోగం మానేసింది, ఇక పని చెయ్యలేక. పిల్లాడికి 3వ నెల వచ్చాక సంధ్య హైదరాబాదుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూర్తి పనిచేస్తున్న చెన్నైకి మకాం మార్చేసింది శారద. ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మ నాన్న కలిసి ఉండబోతున్నారు అని పిల్లలిద్దరూ సంతోషించారు. మూర్తి రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరూ మళ్ళీ కాకినాడ చేరిపోయారు. శారద, మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంధ్య తల్లిని అడిగింది, నాన్న ఇక రిటైర్ అవుతున్నారు కదమ్మా, అప్పుడంతా ఖాళీనే కదా, మీ ఇద్దరికీ ఏం చేస్తారమ్మా అప్పుడు అని. శారద ఎంతో ఉత్సాహంతో చెప్పింది కూతురికి, నేను ఎదురు చూస్తుంది దానికోసమే తల్లి. ఇంతకాలం బాధ్యతలతో ఏమీ చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు లేవు, పిల్లల బాధ్యతలు లేవు. అందుకే నాకు తీర్థయాత్రలు చెయ్యాలని ఉందమ్మా. యూట్యూబ్లో చూసి వెళ్ళాల్సిన ఊర్లన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకున్నాను. ముఖ్యంగా ఎప్పటి నుంచో మధుర చూడాలని ఉంది. అది నా కోరిక.
తల్లి ఉత్సాహం చూసి సంధ్యకు కూడా ఆనందం కలిగింది. ఇప్పుడు ఆ విషయం గురించే అడిగితే ఇలా పొడిగా సమాధానం చెప్పింది తల్లి. ఇన్ని సంవత్సరాల తర్వాత తనకి నచ్చింది చేస్తోంది అనుకుని సంతోషపడితే ఇలా మాట దాటేసిందేంటి అని బాధపడిపోయింది కూతురు సంధ్య. ఏంటోయ్, మీ చెల్లెలింటికి వెళ్తున్నావా 20 రోజులు? ఎందుకు అన్నట్టుగా అడిగాడు మూర్తి తన భార్యను. మా చెల్లెలి కూతురు చిత్ర ఉంది కదా, దానికి పాప పుట్టింది ఈరోజే. మా చెల్లెలు రమ్మని కబురు చేసింది కాస్త సాయానికి. చెంటి పిల్లతో చేసుకోవాలంటే దానికి భయంగా ఉందట. అక్కని కదా, పైగా పక్క ఊర్లోనే ఉండి వెళ్ళకుంటే బాగుండదు కదండీ అని చెప్పింది భార్య. సరే వెళ్ళిరా, ఎంత అవసరముంటే మీ చెల్లెలు నిన్ను పిలుస్తోంది. నా తంటాలేవో నేను పడతానులే గాని నువ్వు వెళ్ళిరా అన్నాడు మూర్తి. ప్రయాణానికి తయారవటంలో మునిగిపోయింది శారద. ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పింది శారద తన అనుకోని ప్రయాణం గురించి. సంధ్య వెంటనే అంది, అమ్మా, నువ్వు పిన్ని వాళ్ళింటికి వెళ్తే నాన్న ఒక్కరే కదమ్మా ఉండాల్సింది. హైదరాబాద్ వచ్చేయమని చెప్పమ్మా నాన్నని, కొన్ని రోజులు మాతో గడపొచ్చు అంది. శారదకి ఈ ఆలోచన బాగానే తోచింది. సరే సంధ్య, నాన్నతో చెప్తాను అంది. తర్వాత శారద తన చెల్లెలి ఇంటికి వెళ్ళిపోవటం, మూర్తి సంధ్య వాళ్ళింటికి బయలుదేరటం ఒకేసారి జరిగిపోయాయి. ఏంటమ్మా సంధ్య, నువ్వొచ్చావు స్టేషన్కి, సాగర్ లేడా అంటూ అడిగాడు మూర్తి తనను తీసుకువెళ్ళటానికి వచ్చిన కూతుర్ని చూసి. ఇంట్లోనే ఉన్నాడు నాన్న, నేను మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను అంటూ నవ్వుతూ చెప్పింది సంధ్య. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం 6 అయ్యింది. ఫ్రెష్ అయ్యి రండి నాన్న, కాఫీ తెస్తాను అని చెప్పింది సంధ్య. సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చున్నాడు మూర్తి. సంధ్య వంట పనిలో పడిపోయింది. 7 కొట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు, సంధ్య కాఫీ అని. వస్తున్నానండి అంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకెళ్ళింది. ఒక పావు గంట తర్వాత రవిని లేపి బ్రష్ చేయించి బయటికి తీసుకొచ్చింది. వాడు మూర్తిని చూడగానే, హాయ్ తాతయ్య, ఎప్పుడొచ్చావు అన్నాడు సంతోషంగా. పొద్దున్నే వచ్చాన్రా, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదట మమ్మీ అన్నాడు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ. అవునా, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను తాతయ్య అన్నాడు రవి సంతోషంగా. ఈలోపు సంధ్య రవికి పాలు తీసుకొచ్చి, రవి పాలు తాగేసి స్నానం చేసిరా త్వరగా, తాతయ్యతో సాయంత్రం ఆడుకుందువు గాని అంది. ఓకే మమ్మీ. తాతయ్య, సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను, సరేనా అన్నాడు ఉత్సాహంగా. అలాగే అన్నట్టుగా తలూపాడు మూర్తి. సాగర్ బయటికి వస్తూ, బాగున్నారా మావయ్య అని పలకరించాడు. బాగున్నాను బాబు, మీరు బాగున్నారా అన్నాడు. ఎలా ఉంది మీ రిటైర్డ్ లైఫ్ అంటూ అడిగాడు సాగర్. చాలా ప్రశాంతంగా ఉంది సాగర్. ఇప్పటికి దొరికిన తీరికతో నా పాత స్నేహితులందరినీ కలుస్తూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నచ్చినవి వండించుకుని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అన్నాడు మూర్తి. సాగర్, మూర్తి మాటల్లో పడ్డారు. సంధ్య పిల్లాడి వెనక తిరుగుతూ వాడిని స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పని చక్కబెడుతోంది. 7:30 అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది. ఈలోపు సాగర్ పేపర్ తిరిగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు. సాగర్ స్నానం చేసి వచ్చేసరికి 8:30 అయ్యింది. రండి నాన్న, టిఫిన్ రెడీ అంటూ పిలిచింది సంధ్య. మీకిష్టమని పెసరట్టు ఉప్మా చేశాను నాన్న అంది సంతోషంగా. మరి పొద్దున్న రవికి ఇడ్లీ పెట్టావేం తల్లి అన్నాడు సందేహంగా. అదా, వాడు పెసరట్టు తినడు నాన్న, ఉప్మా అంటే చీ అంటాడు, అందుకే వాడికి ఇడ్లీ చేశాను. మీకు సాగర్కి కూడా ఇష్టమని పెసరట్టు కూడా చేశాను అంది సంధ్య. ఆఫీస్కి వెళ్ళేదానివి, ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నొచ్చుకుంటూ. ఏం పర్లేదు నాన్న, నాకు అలవాటే అనేసింది సంధ్య తేలిగ్గా. నువ్వు కూడా తినొచ్చుగా సంధ్య,
మళ్ళీ నీకు ఆఫీస్ టైం అవుతుందేమో అన్నాడు మూర్తి. ఈరోజు మా ఇద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న, తొందర లేదు, నేను మీకు పెట్టేసి స్నానం చేసొచ్చి తింటాను అంది కూతురు. తర్వాత సంధ్య స్నానం చేసి వచ్చి అప్పటికే టేబుల్ మీద ఉన్న చల్లారిపోయిన పెసరట్టు తింటూ, ఇంకేంటి నాన్న, మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అంటూ అడిగింది తండ్రిని. అది సరేగాని సంధ్య, అలా చల్లారినవి తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదమ్మా అన్నాడు మూర్తి. సంధ్య నవ్వుతూ, ఇందాక మీకు వేసినప్పుడు పెనం వేడిగా ఉందని నాకు కూడా 2 వేసుకున్నాను నాన్న, మళ్ళీ విడిగా అంటే టైం వేస్ట్ కదా, అయినా ఇదంతా నాకు కొత్త కాదు గదా, రోజూ అలవాటే అంది తేలిగ్గా సంధ్య. తండ్రి మనసు బాధపడింది. సాగర్ ఈ సంభాషణంతా వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు. ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు. తర్వాత సంధ్య ఆఫీస్ పని చేసుకుంటూనే మధ్యలో ఒకసారి వచ్చి పని మనిషికి గిన్నెలు వేయటం లాంటి పనులు చేసింది. మూర్తి పుస్తకం చదువుతూ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. పని మనిషి వెళ్ళిపోయాక సంధ్య వచ్చి అరగంటలో గబగబా వంట చేసేసింది. తర్వాత ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. సాయంత్రం రవిని స్కూల్ బస్సు దగ్గర నుంచి మూర్తి తీసుకొచ్చాడు. రవి వచ్చాక వాడి షూస్ విప్పించి బట్టలు మార్చింది సంధ్య. రాగానే గేమ్స్ ఆడతానంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమంది. వాడు అయిష్టంగానే బ్యాగు తీశాడు. నేను చేయిస్తానులే సంధ్య, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకోమ్మా అన్నాడు మూర్తి. చాలా థ్యాంక్స్ నాన్న అంది సంధ్య హాయిగా. రవి చేత హోంవర్క్ చేయించాక వాడితో కాసేపు వీడియో గేమ్స్ ఆడాడు మూర్తి. ఈలోపు సంధ్య అందరికీ స్నాక్స్ తీసుకొచ్చి టీ పెట్టింది. సాయంత్రం 6 అయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ మూసేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. రవి వాళ్ళ నాన్నతో, నాన్న, ఈరోజు ఫ్రైడే కదా, ఏదైనా మూవీ చూద్దామా అంటూ అడిగాడు. సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు. ముగ్గురూ చూస్తున్నారు. సంధ్య మాత్రం ఇంకా ఆఫీస్ పనిలోనే ఉంది. 7 అయ్యాక వచ్చి ఏం సినిమా చూస్తున్నారు అంటూ ఒకసారి అడిగి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం 7 అయిందా అంటూ గడియారం వైపు చూసి, నేను వెళ్ళి వంట చేయాలి బాబు, మీరు చూడండి టీవీని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. 1 గంట అయ్యాక భోజనానికి రండి అంటూ కేక వేసింది. ఇక్కడికే తీసుకురా మమ్మీ, సినిమా ఇంకా అయిపోలేదు అన్నాడు రవి. ఓకే అని అన్ని టీవీ దగ్గరే అమర్చిపెట్టింది సంధ్య. మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు. రవి, సినిమా పాజులో పెట్టి వెళ్ళి నీళ్లు తీసుకురా నాయనా అంటూ మనవడిని పురమాయించాడు. సరే తాతయ్యా అని పరుగున వెళ్ళాడు రవి. అందరూ సినిమా చూస్తూనే భోజనం ముగించారు. సంధ్య వంటింట్లోకి వెళ్ళి అన్నీ సర్దుకొని వచ్చేసరికి సినిమా మొత్తం అయిపోయింది. రవి, ఇక వెళ్ళి పడుకో నాన్న, రేపు హాలిడే ఉంది నాకు నాన్నకి, కానీ నీకు కాదు అంది సంధ్య. సరే మమ్మీ, కానీ రేపు నైట్ మాత్రం నా ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోయాడు రవి. ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వచ్చాడు సాగర్. ఏంటమ్మా సంధ్య, నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుందా, చాలాసేపు చేసినట్టుగా కనిపించావు అంటూ అడిగాడు మూర్తి. అదేం లేదు నాన్న, వంట చేయటానికి, రవి ఇంటికి వచ్చాక చూసుకోవటానికి మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాను కదా, అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది నాన్న నాకు అంటూ చెప్పింది కూతురు. ఇంతలో సాగర్ వచ్చి, సంధ్య, నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా, రేపు వాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్కి వస్తున్నాడట, కలిసి చాలా రోజులైంది కదా అని మన ఇంటికే లంచ్కి రమ్మని చెప్పాను. ఎలాగూ నీకు రేపు సెలవే కదా అని ఓకేనా మరి అంటూ అడిగాడు. అలాగా, సరేలే, ఎలాగూ రమ్మని చెప్పేశావు కదా, ఏదో ఒక వెరైటీ చేస్తానులే రేపు అంటూ ఒకంత నీరసంగానే అంది సంధ్య. థ్యాంక్స్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు సాగర్. చూసారా నాన్న, ఇలా సెలవులు రాగానే
ఏదో ఒక పని ఇలా వస్తూనే ఉంటుంది. సర్లే, ఈ ఆడవాళ్లకు ఇలాంటి పనులు తప్పవు కదా. మీకు రిటైర్మెంట్ అయినా ఉంటుంది, కానీ మాకు అది ఉండదు అంటూ నిట్టూర్చింది సంధ్య. మూర్తి ఆలోచనల్లో పడ్డాడు. ఆ మరుసటి రోజు సాగర్ స్నేహితుడు కిషోర్, అతని భార్య ఇద్దరూ వచ్చారు. మర్యాదకి మూర్తి వాళ్ళందరి దగ్గర కూర్చున్నాడు గాని మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఇదివరకు కూడా తాను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు, కానీ ఎప్పుడూ తన కూతురు ఇంత కష్టపడుతున్నట్టుగా తనకి తోచలేదు. ఎప్పుడూ శారదతో రావటం వల్ల తాను అంతగా గమనించలేదా? అయినా తన కూతురు అల్లుడి కన్నా ఎందులో తీసిపోయింది? ఒక్క వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండానే అలాగే ఉండాలని వెతికి మరీ ఈ సంబంధం చేశాడు. మరెందుకు సంధ్య మాత్రమే ఇంత కష్టపడుతోంది? ఇదివరకు సాగర్ ఇలా ఉన్నట్టు నాకు తోచలేదే, నాకు గుర్తులేదే. అయినా అల్లుడిని తప్పు పట్టడానికి తనకి ఏం అర్హత ఉంది? తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు కదా. పైగా తన భార్య ఇష్టాలకి ఎక్కువ విలువ ఇస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో. ఇక్కడి పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తోంది తాను శారదకి తగినంత సాయం చెయ్యలేదేమో అని. అవును, తాను ఎప్పుడూ శారదకి ఇంటి పనిలో సాయం చెయ్యలేదు. శారద ఎప్పుడూ అడగలేదు మరి సాయం చెయ్యమని. ఇప్పుడు సంధ్య అయినా సాగర్ని ఒక్క మాట కూడా అనటం లేదు. కానీ ఒక తండ్రిగా తన కూతురి కష్టం తన కళ్ళకి కనపడింది. కానీ తనతో ఇన్ని సంవత్సరాలు కష్టంలోనూ సుఖంలోనూ సహచర్యం చేసిన శారద కష్టం తనకెప్పుడూ కనపడలేదు. ఇంత చిన్న విషయం ఇంతవరకు తనకు గ్రహింపుకు రానందుకు చాలా సిగ్గుపడ్డాడు మూర్తి. అక్కడ ఉన్నన్ని రోజులు సంధ్యకు తనకు చేతనైనంత సహాయం చేస్తూ వచ్చాడు. ఒకరోజు సంధ్య అడిగింది, నాన్నా, ఇక మీకు ఆఫీస్ లేదు కదా, ఏవైనా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు కదా, అమ్మకి ఎప్పటినుంచో కోరికగా ఉంది నాన్నా అని. అవునా తల్లి, అమ్మ వెళ్ళాలి అనుకుందా? నాకు తెలీదే అంటూ అన్నాడు మూర్తి. అనుకోవడమేంటి నాన్నా, మీరు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో ఒక పెద్ద లిస్టే తయారు చేసిందట అమ్మ. అందులో మొదటిది మధుర అంటూ చెప్పింది నవ్వుతూ కూతురు. ఇంత కథ ఉందా అమ్మ? నాతో మాట మాత్రం కూడా చెప్పలేదు మీ అమ్మ అన్నాడు నిష్ఠూరంగా. ఈ మధ్యే కదా నాన్న మీకు తీరిక దొరికింది, అందుకని మీ స్నేహితుల్ని కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఊరుకుందట అమ్మ. అయినా అమ్మ ఎప్పుడు చెప్పిందని ఇప్పుడు చెప్పడానికి తన మనసులోని కోరికలు ఎప్పుడూ చెప్పలేదు అంది అమ్మ. పోన్లే, నాతో చెప్పి మంచి పని చేశావు నువ్వు. వచ్చే నెలలో మా ఇద్దరికీ మధుర వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేస్తాను. అమ్మతో అప్పుడే చెప్పకు, సర్ప్రైజ్ అన్నాడు మూర్తి. చిన్న పిల్లాడిలా చెప్తున్న తండ్రికేసి అలాగే అన్నట్టుగా తల ఊపింది సంధ్య. శారద ఇంటికి వచ్చే రోజున తనకంటే ముందే మూర్తి ట్రైన్ దిగాడు. శారద వచ్చే సమయానికి తనకి వేడివేడిగా కాఫీ చేసి ఇవ్వాలని అనుకుంటూ దారిలోనే పాల ప్యాకెట్ని కొనేసి ఇంటికెళ్ళగానే ముందు డికాక్షన్ వేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు. శారద లోపలికి వస్తూనే, ఎన్నింటికి వచ్చారండి అంటూ వచ్చింది లోపలికి. నేను 6ంటికే వచ్చానులే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, మంచి కాఫీ ఇస్తాను అన్నాడు. శారద ఆశ్చర్యంగా, అబ్బో, మీరు పెట్టారా అంది. ఏం నాకు రాదనుకున్నావా? ఇదివరకంతా నేను చేసుకోలేదా ఏంటి అన్నాడు కినుకుగా. రాదని కాదులేండి అని అర్ధోక్తిగానే ఆపేసింది శారద. కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకున్నారు ఇద్దరూ కూడా. నీకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి. ఏంటండి, ఈరోజు అన్నీ కొత్తగా చేస్తున్నారు అంటూ నవ్వేసింది శారద. జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా, అది ఏ వయసుకు అయినా వర్తిస్తుంది. సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాక నాకు నీ కష్టం విలువ తెలిసింది. నీ విలువ నాకు అప్పుడు అర్థమైంది. ఇంతకాలం కేవలం నా కళ్ళతోనే చూశాను గాని ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమయ్యింది. ఇంటి పనులు, ఆఫీస్ పనులతో నువ్వు ఎంత కష్టపడ్డావు అన్న విషయం అన్నాడు ఆయన.
ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు మీరు ఈ రోజున. నేను కష్టపడ్డాను నిజమే, కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా. మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అంది శారద. అవును శారద, అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది. కానీ నీకు అది కూడా లేదుగా. అందుకే ఇక నుంచి మనిద్దరం పనులు పంచుకుంటూ మనం గతంలో టైం లేక చెయ్యలేకపోయిన పనులన్నీ ఇప్పుడు చేద్దాం, సరేనా అన్నాడు మూర్తి. బాగానే ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పనేలేదే అంది శారద కుతూహలంగా. మనం మధుర వెళ్ళటానికి టికెట్స్ తీసుకున్నాను అన్నాడు మూర్తి మెరిసే కళ్ళతో. అవునా, నిజమేనా? సంధ్య చెప్పిందన్నమాట మీకు అంది శారద ఆనందంగా. అవును, ఇప్పటికైనా నీ లిస్ట్ అంతా ఒకసారి నాకు చూపిస్తే నీకొక మంచి భర్త అవ్వటానికి నేను ప్రయత్నిస్తాను మరి అన్నాడు మూర్తి ఆట పట్టిస్తూ. ఊరుకోండి, ఇప్పుడు మీరు మంచి భర్త కాదని ఎవరన్నారు అంటూ నవ్వేసింది శారద. ఏమిటోయ్ సంధ్య, మొత్తానికి నన్ను విలన్ని చేసేసి మీ నాన్నగారికి మంచి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుతూ. సినిమా కాదు, మా అమ్మ మనసు ఆయనకి అర్థమయ్యేలా చూపించాలని ఇలా చేశాను అంతే. మా నాన్న చాలా మంచివారు, కానీ భార్య చెప్పకుండానే తన మనసులోని మాట తెలుసుకునే తెలివితేటలు లేవాయనకి. మా అమ్మేమో బయటికి చెప్పదు, అందుకే ఈ చిన్న నాటకం ఆడాల్సొచ్చింది అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పింది సంధ్య. అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నిన్ను కష్టపెడుతున్నందుకు అన్నాడు బాధ నటిస్తూ. అవునా, అయితే ఈసారి మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే చేసేయ్, నేనేమీ అడ్డు చెప్పను అంది సంధ్య కళ్ళెగిరేస్తూ. ఆ ఆ వంట తిన్నారంటే ఎప్పటికీ క్షమించరు నన్ను అన్నాడు సాగర్ నవ్వుతూ. ఆ తర్వాత ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కూతురు పడుతున్న కష్టాన్ని చూసి తన భార్య విలువేంటో తెలిసొచ్చింది ఆ భర్త గారికి. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శ్రీ ధవల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.